తాళరేవు మండలానికి చెందిన పలువురు నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ కమిటీలలో నియమితులయ్యారు. నీలపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ మండల మహిళా అధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి పార్టీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అలాగే జార్జిపేట పంచాయతీ ఎమ్మెల్కే నగర్కు చెందిన పెట్ల శాంతకుమారి జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. నీలపల్లి గ్రామానికి చెందిన పందిరిపల్లి అమర్ కుమార్ విద్యార్థి విభాగం కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారి నివాసాల్లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. తమను నియమించడం పట్ల ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కాశీ, బాలముని కుమారీలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో వైకాపా పార్టీ విజయంలో మహిళలను భారీ ఎత్తున సమాయత్తం చేసి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ విజయంలో మహిళలు కీలక భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విశ్రాంత జేడీ పెట్ల సూర్యనారాయణ రాజు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రేవు నాగేశ్వరరావు, ముమ్మిడివరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పందిరిపల్లి రాజేష్ పాల్గొన్నారు. పార్టీకి సేవ చేసి అని సేవ చేసి ఉన్నారని గుర్తించి అలాగే మహిళా విభాగం కార్యదర్శికి ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. ఇక మీదట మా పార్టీ కోసం కష్టపడి అందరికీ కృషి చేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు, మా పొన్నాడ సతీష్ కుమార్ గారిని ఎమ్మెల్యే గారు చేయాలని అందరికీ కూడా మనవి చేస్తున్నానండి. మా పార్టీకి సేవ చేసిన అందరికీ కూడా అలాగే మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. నా పేరు రేవు మల్లేశ్వరి. నేను తాళరేవు మండలం మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షురాలిగా మన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు నాకు ఉపాధ్యక్షురాలుగా నియమించినందుకు నేను వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనుకుండి ప్రోత్సహించిన మా తాళరేవు మండల క్యాడర్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ప్రోత్సాహంగా నిలబడిన బాలముని కుమారి గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు సంబంధించి ఎమ్మెల్యే గారు ఇలాంటి పదవులు అప్పగించి మా మహిళల పట్ల మరి కాస్త పార్టీ కొరకు పనిచేయడానికి ముందుకు వెళ్ళడానికి మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. రేపు 2024లో రాబో ఎన్నికల్లో మేము మరి కాస్త ఎక్కువగా పనిచేసి మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో నెగ్గడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారు రాబో దినాల్లో 2024లో ఆయన మంత్రిగా కూడా చూడాలని మేమందరం కూడా ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాము. కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పందిరిపల్లి అమర్ కుమార్, మాది నీలపల్లి. నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారికి మీ యొక్క ధన్యవాదాలు. స్టూడెంట్ రుణాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తెచ్చే విధంగా మా స్టూడెంట్స్ అందరూ పాల్గొంటామని, వాళ్ళని అధికారంలోకి తెచ్చుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముమ్మిడివరం శాసనసభ్యులు 2024లో కూడా అత్యంత మెజారిటీతో నెగ్గించి వాళ్ళని మరొకసారి ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా చూడాలని మేము ఆకాశిస్తున్నాం. అలాగే మా తాళరేవు యొక్క మండలం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.